నా జీవితంలో ఆ నూజివీడులో ఉండే సినిమాలు అక్కడి నుంచి దూరంగా కండ్రికి తోటాన్ని కొంచెం దూరంగా ఉండే తోటలో మా నాన్నగారు సూపర్వైజర్ గా పనిచేస్తా ఉండేవారు. ఆ రోజున సీతారాం కళ్యాణం చూడాలని నేను వెళితే కరెంట్ పోయింది, మళ్ళీ పోయింది. ఆయన రేపేస్తా అన్నారు. ఒక్క అభిమాని కూడా అక్కడి నుంచి కదలేదండి. అందరం అట్లాగే కూర్చున్నాం. తెల్లవారుజామున 3 గంటలకి ఆ షో వేశారండి. ఆ టైంలో అన్నగారి సినిమా సీతారాం కళ్యాణం చూడటం జరిగింది. ఆనాటి నుంచి నేను ఆయనకి పరమ భక్తుడినండి, అభిమాని అన్నాను. ఎందుకంటే ఆయన్ని నమ్ముకున్న వాళ్ళందరూ ఎంత బాగున్నారో నాకు తెలుసు. నిద్ర లెగవగానే తలుపు తీస్తే అన్నగారి ఫోటో ఉంటుంది, పైన మెట్లు. అయితే మనమే బాగుండాలని ఎప్పుడు కోరుకోకూడదు అనేవారు మహానుభావుడు. తెల్లారుజామున సినిమా చూసిన నేను ఆయన సినిమాకి మాటలు కథ రాసే భాగ్యం కలుగుతుందని ఈ జన్మలో కూడా నేను ఊహించలేదండి. చండశాస్త్రుడు మొట్టమొదట 1981 అమ్మ తారకమ్మ వడ్డిస్తుంటే ఆ అన్నం తింటూ నాకు దుఃఖం వస్తుందండి. ఆ దృశ్యం గుర్తుకు వస్తుంటే పక్కన కూర్చుని ఏం మొహట పడకండి తినండి అని ఆయన అక్కడ కూర్చుని అవన్నీ కూడా నేను మర్చిపోలేండి. తర్వాత అనురాగ దేవత ఆయన రిలీజ్ అయిన సినిమా వేరే కానీ ఆఖరి నటించిన మేజర్ చంద్రకాంత్ కూడా మేమే రాసామండి. సూపర్ హిట్ సినిమా మీకు తెలుసు. ఆయనతో ఒక అనుబంధం. రామారావు గారు అభిమానిని అని చెప్పుకోవటానికి ప్రతి అభిమాని ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు గర్వపడతామండి. ఎందుకంటే సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇక్కడ ఫిలిం నగర్ లో మా మోహన్ కృష్ణ వారి యొక్క సహకారంతో అద్భుతంగా అన్న దైవము అని తెలవటం కోసం శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టారు చూడండి. ఇక్కడ ఆయన దైవమే అని తెలవటం కోసం ప్రతిరోజు ఇటు వెళ్లే వాళ్ళు ఆయనకి దండం పెట్టకుండా ఎవరు వెళ్ళరు. నా జీవితంలో ఆ నూజివీడులో ఉండే సినిమాలు అక్కడి నుంచి దూరంగా కండ్రికి తోటాన్ని కొంచెం దూరంగా ఉండే తోటలో మా నాన్నగారు సూపర్వైజర్ గా పనిచేస్తా ఉండేవారు. ఆ రోజున సీతారాం కళ్యాణం చూడాలని నేను వెళితే కరెంట్ పోయింది, మళ్ళీ పోయింది. ఆయన రేపేస్తా అన్నారు. ఒక్క అభిమాని కూడా అక్కడి నుంచి కదలేదండి. అందరం అట్లాగే కూర్చున్నాం. తెల్లవారుజామున 3 గంటలకి ఆ షో వేశారండి. ఆ టైంలో అన్నగారి సినిమా సీతారాం కళ్యాణం చూడటం జరిగింది. ఆనాటి నుంచి నేను ఆయనకి పరమ భక్తుడినండి, అభిమాని అన్నాను. ఎందుకంటే ఆయన్ని నమ్ముకున్న వాళ్ళందరూ ఎంత బాగున్నారో నాకు తెలుసు. నిద్ర లెగవగానే తలుపు తీస్తే అన్నగారి ఫోటో ఉంటుంది, పైన మెట్లు. అయితే మనమే బాగుండాలని ఎప్పుడు కోరుకోకూడదు అనేవారు మహానుభావుడు. తెల్లారుజామున సినిమా చూసిన నేను ఆయన సినిమాకి మాటలు కథ రాసే భాగ్యం కలుగుతుందని ఈ జన్మలో కూడా నేను ఊహించలేదండి. చండశాస్త్రుడు మొట్టమొదట 1981 అమ్మ తారకమ్మ వడ్డిస్తుంటే ఆ అన్నం తింటూ నాకు దుఃఖం వస్తుందండి. ఆ దృశ్యం గుర్తుకు వస్తుంటే పక్కన కూర్చుని ఏం మొహట పడకండి తినండి అని ఆయన అక్కడ కూర్చుని అవన్నీ కూడా నేను మర్చిపోలేండి. తర్వాత అనురాగ దేవత ఆయన రిలీజ్ అయిన సినిమా వేరే కానీ ఆఖరి నటించిన మేజర్ చంద్రకాంత్ కూడా మేమే రాసామండి. సూపర్ హిట్ సినిమా మీకు తెలుసు. ఆయనతో ఒక అనుబంధం. రామారావు గారు అభిమానిని అని చెప్పుకోవటానికి ప్రతి అభిమాని ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు గర్వపడతామండి. ఎందుకంటే సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇక్కడ ఫిలిం నగర్ లో మా మోహన్ కృష్ణ వారి యొక్క సహకారంతో అద్భుతంగా అన్న దైవము అని తెలవటం కోసం శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టారు చూడండి. ఇక్కడ ఆయన దైవమే అని తెలవటం కోసం ప్రతిరోజు ఇటు వెళ్లే వాళ్ళు ఆయనకి దండం పెట్టకుండా ఎవరు వెళ్ళరు.